హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్ట్రీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మాది కొరను ప్రణయం పార్ట్ 244తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ చేయడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్ హైప్ కథని మరింత మందిలోకి తీసుకువెళ్తాయి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. ఆద్య నైని ఇద్దరి మధ్యలో నిండుగా మెరిసిపోతూ వస్తున్న భూమిని చూస్తూ ఉండిపోతారు అందరూ. కొంచెం బొద్దుగా మారి పచ్చని ఛాయ్తో నిండుగా ఉన్న సతిని చూసి, మా నీ కోడలికి ఈరోజు దిష్టి బాగా తీయాలి అంటాడు వైజయంతి గారి పక్కనున్న దక్ష్. అబ్బో, నా కొడుకు నోటి నుంచి దిష్టి తీయాలన్న మాట వచ్చిందే అని నవ్వుతూ అంటారు వైజయంతి గారు. భూమిని తీసుకొచ్చి కూర్చోబెట్టగానే తల్లిదండ్రులుగా ముందు భారతి గారు వాళ్ళు అందించాల్సిన సారే భూమి ఒడిలోకి అందిస్తారు. వచ్చిన అతిథులందరూ భూమికి గాజులు తొడిగి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. భరత్ హడావుడి మామూలుగా ఉండదు. విభాన్తో కలిసి సందడి సందడి చేస్తాడు. విభాన్కి పాకడం రావడంతో కింద వదిలితే భూమి దగ్గరికి పాక్కుంటూ వెళ్ళిపోవాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడన్నీ అడ్డుండడంతో కుదరక వాటిని లాగాలని విశ్వ ప్రయత్నం చేస్తూ అందరినీ ఆకర్షిస్తూ ఉంటాడు. ఇక భూమి దగ్గరికి వెళ్ళడం కుదరదని అర్థమవడంతో అన్నీ అడ్డుగా ఉన్నాయని చిన్నగా పాక్కుంటూ దక్ష దగ్గరికి చేరిపోతాడు. ఏంట్రా డైపర్గా నీ గోల అని వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టగానే భూమి దగ్గరికి తీసుకువెళ్ళమని చెయ్యి చూపిస్తుంటే, ఆహా, అందుకు వెళ్ళావా? మీ పెదనాన్న దగ్గరికి నువ్వు తనైతే తన దగ్గరికి తీసుకువెళ్తాడని అర్థమైపోయిందా అని నవ్వుతూ అడుగుతారు అందరూ. ఆద్య కూతురు భారత్ వాడిలో సెటిల్ అయిపోతుంది. దక్ష్, నువ్వు కూడా రానానా అని పిలవడంతో దక్ష్ వెళ్తాడు భూమి ముందుకి. గాజులు తొడగమనగానే తన పాకెట్లో ఉన్న డైమండ్స్తో పొదిగిన గాజులు తీసి 2 భూమి చేతికి తొడిగి ఇంకొక బాక్స్ భూమి చేతిలో పెడతాడు. ఏంటా అని చూసేసరికి సేమ్ భూమికి ఎలాంటి గాజులైతే తీసుకున్నాడు అలాంటి గాజులే చిన్నవి తీసుకుంటాడు. నా అక్షయ కోసం అవి అంటాడు. అక్కడితో ఆగకుండా అద్వైత్ అనగానే తీసుకొచ్చి ఒక బాక్స్ ఇస్తాడు. భూమి చేతిలో పెట్టి అది ఓపెన్ చేసి అందులో ఉన్న ఒక డైమండ్ పెండెంట్ ఉన్న చైన్ భూమి మెడలో వేసి ఇంకొక బాక్స్ భూమి చేతిలో పెడతాడు. సేమ్ అలాగే ఉన్న చైన్ ఉండడంతో నా అక్షయ బేబీ కోసం అని దక్ష అనేలోపే భరత్ అద్వైత్ విజయ్ అనేస్తారు. అందులోనే రింగ్ హ్యాంగింగ్స్ కూడా ఉండడం చూసి భూమి చిరుకోపంగా చూస్తుంది దక్ష వైపు. బావా, నువ్వెప్పుడు సంథింగ్ స్పెషల్ అంటాడు భరత్. అలా ముందే పుట్టే వాళ్ళ కోసం తేకూడదు నాన్న అని మహాలక్ష్మి గారు అంటుంటే నేను అలాంటివి పట్టించుకోను అంటాడు దక్ష్. పోనీ కనీసం అబ్బాయినా అమ్మాయినా కూడా తెలియకుండా అమ్మాయికి సంబంధించినవన్నీ తెచ్చావు బాబు అని అడుగుతారు వచ్చిన గెస్ట్లో ఒకరు. నాకు నా అక్షయ పుడుతుందండి, నమ్మకం ఉంది నాకు అని సింపుల్గా చెప్పేసి భూమి వైపు చూసి పక్కకి రాబోతుంటే ఒక ఫోజు ఇవ్వచ్చుగా అని అంటాడు విజయ్. తర్వాత ఇద్దాంలే అని పక్కకు వచ్చేస్తాడు. భరత్, అక్క, నాది స్మాల్ గిఫ్ట్ అని చెప్పి భూమి చేతిలో పెడతాడు. ఏంట్రా గిఫ్ట్ అనగానే అందులో పట్టీలు ఉండడం చూసి నవ్వుతుంది. అక్కకి పట్టీలంటే చాలా ఇష్టమని మీకు తెలుసుగా. కోర్స్ భావించిన పట్టీలే నువ్వు పెట్టుకుంటావని తెలుసు, కానీ ఈ తమ్ముడు ఇచ్చినవి కూడా అప్పుడప్పుడు పెట్టుకో, అది నా ఫస్ట్ సంపాదనతో కొన్నదక్క అని చెబుతాడు భరత్. కాలేజీ అయిపోయాక ఊర్లో 9th 10th పిల్లలకి ట్యూషన్ చెప్తున్న భరత్ వచ్చిన డబ్బులతో కొంటాడు పట్టీలు. పెట్రా మీ అక్క కాళ్ళకి అంటాడు దక్ష్. కానీ బావా, నువ్వు ఇచ్చినవి అక్క అస్సలు తీయదుగా. పర్వాలేదు, తమ్ముడు ఇచ్చినవి పెట్టుకుంటుందిలే అని భూమి వైపు చూసి అనగానే నేను పెట్టుకుంటానులే అంటుంది భూమి. ఎందుకక్క నేను పెట్టకూడదా? అక్కకి పెట్టడంలో తప్పులేదనుకుంటా అని కింద కూర్చొని భూమి కాళ్ళని తన ఒడిలోకి తీసుకొని పట్టీలు పెడతాడు. అక్కకి మువ్వలు ఎక్కువ ఉన్న పట్టీలంటే ఇష్టం. ఇది డైలీ పెట్టుకోవడానికి అవ్వదుగా, కలెక్టరేట్కి వెళ్ళడానికి. ఫెస్టివల్స్ అప్పుడు పెట్టుకో అక్క, నా గుర్తుగా. బావలాగా బుట్టిదానికి తీసుకోవాలని ఆలోచన రాలేదు, నెక్స్ట్ తీసుకుంటా అంటాడు. అద్వైత్ నైని ఆడపిల్ల బొమ్మని ప్రజెంట్ చేస్తే విజయ్ ఆద్య చిట్టి వెండి ఉయ్యాలని గిఫ్ట్గా ఇస్తారు. ఇక హర్ష గారు మనోహర్ గారు వాళ్ళందరూ కూడా ఆశీర్వదించగానే ముందు అతిథుల సంగతి చూడమనగానే వాళ్ళందరూ భూమిని ఆశీర్వదించాక వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుని స్వీకరించి
రిటర్న్ గిఫ్ట్లు తీసుకొని ఒక్కొక్కరుగా అక్కడి నుంచి నిష్క్రమిస్తారు. ఈలోపే విజయ్ గోలకి భూమితో ఒక 4 ఫోటోలు దిగుతాడు దక్ష్. అన్నిటికంటే హైలైట్ భూమిని పైకెత్తి పొట్ట మీద ముద్దు పెడుతూ దిగిన ఫోటో. వీటిని రీల్స్లో పెట్టారా ఒక్కొక్కరికి ఉంటుంది, మనకి మాత్రమే మెమరీస్గా ఉండాలి, జనాలందరికీ షోయింగ్ వద్దు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చేస్తాడు దక్ష్. ఎందుకు పెడతాం, మాదేమైనా పెట్టామా ఏంటి అంటాడు అద్వైత్. అందరూ భోజనాలు చేసేశాక కాసేపు కూర్చొని సరదాగా ముచ్చట్లు చెప్పుకున్నాక 4 అవ్వగానే బయలుదేరుతాం వదిన, ఇప్పుడు బయలుదేరితే 10 చేరుకుంటాం కదా అని అంటారు భారతి. సరే మరి అని వైజయంతి గారు అనగానే భూమి పైకి వెళ్ళి శారీ మార్చుకొని డ్రెస్లోకి మారిపోతుంది. జర్నీ కాబట్టి. టేక్ కేర్ నల్లత్రాజు, ఇంట్లో నుంచి బయటికి కదలకు, ఏమైనా అవసరమైతే మాత్రం వెంటనే ఫోన్ చేయి. ఓకే అంటుంది నీరసంగా. మిడిల్ సీట్లో నువ్వు పడుకో, కూర్చోకు కారులో అని చెప్తాడు కారులో పంపిస్తున్న దక్ష్. ఓకే అంటుంది మళ్ళీ నీరసంగా. అంత నీరసం ఎందుకు, మనకేమైనా కొత్త, నువ్వు ట్రైనింగ్లో ఉన్నప్పుడు నెలలు దూరంగా ఉన్నావు అని నవ్వుతూ భూమి మొహం నిండా ముద్దులు పెట్టి పెదాలు అందుకొని నిమిషం తర్వాత వదిలి, పద అందరూ ఎదురు చూస్తున్నారు కదా అని భూమిని తీసుకొని కిందకి వస్తాడు. అందరికీ చెప్పి బయలుదేరుతుంది భూమి. చెప్పింది గుర్తుందిగా, ఒప్పించు వాళ్ళని అని చిన్నగా చెప్పి వాసుకి జాగ్రత్తలు చెప్పి ఇంక బయలుదేరండి అంటాడు. భూమి పుట్టింటికి బయలుదేరుతుంది. రారా డైపర్గా, మీ పెద్దమ్మ వచ్చే వరకు నాకు కంపెనీ నువ్విద్దు గాని అని విభాన్ని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు దక్ష్. భూమి ఇంటికి చేరగానే ఫోన్ చేసి చెబుతుంది దక్షకి. తను ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి చేరే వరకు వాసు ద్వారా లైవ్ లొకేషన్ షేర్లోనే ఉందని అప్పుడు తెలుసుకుంటుంది భూమి. రాక్షస్, మీరు మరీ ఇంత కేర్ చూపిస్తే నేను ఇక్కడ ఉండడం కష్టమేమో అంటుంది నవ్వుతూ. నేను మాత్రం ఈ వారం రోజులు ప్రశాంతంగా నిద్రపోతాను, పక్కన ఏ డిస్టర్బెన్స్ ఉండదు కదా అని దక్ష అనగానే, మంచిది, అలాగే పడుకోండి, అర్ధరాత్రి కలల రూపంలో నేను వచ్చి మీకు నిద్ర ఉండకుండా చేస్తానుగా, ఎంత హాయిగా పడుకుంటారు నేను చూస్తానుగా, గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. చిన్నగా నవ్వుకుంటూ, నువ్వు ట్రైనింగ్లో ఉన్నప్పుడు నువ్వు లేకపోతే పడుకోవడం అలవాటైందిలే కానీ నా బేబీతో మాట్లాడకుండా పడుకోవడం అంటే కొంచెం కష్టమే అని అనుకుంటూ, అదే మాట నీతో చెప్తే మరి జలస్తో అల్లాడిపోతావు అని చెప్పలేదు అని అక్షయ ఫోటోని చూస్తూ, ఇంకా 4 months వచ్చేస్తావు బంగారం నా దగ్గరికి అనుకుంటూ కళ్ళు మూసుకుంటాడు. భూమి 2 రోజులు ఎలాగో గడిపేస్తుంది కానీ ఇక చిన్న బెంగ స్టార్ట్ అయిపోతుంది ఇంటి మీద అనే కన్నా దక్ష్ మీద. ఇక్కడ విభాన్ కూడా రూమ్లోకి తీసుకువెళ్ళగానే భూమి కోసం వాడు తల తిప్పి వెతకడం, పాక్కుంటూ రూమ్ అంతా తిరగడం, భూమి ఫోటో దగ్గర ఆగి ఊ ఊ అని పిలవడం చూసి పెద్దమ్మ మీద బెంగొచ్చిందేంట్రా నీకు అని నవ్వుతూ దక్ష్ భూమి ఫోటో దగ్గరికి తీసుకెళ్ళగానే ముందు కొంగి ముద్దులు పెట్టడం మొదలు పెడతాడు. అదే సమయంలో ఫోన్ చేస్తుంది భూమి. వీడియో కాల్ కావడంతో పెద్దమ్మ కొడుకు సంవత్సర కాలం దూరంగా ఉన్నట్లుగా ఒకరికొకరు గారాలు పోతుంటే చూసి నవ్వుకోవడం దక్ష్ వంతయింది. మాట్లాడేవా నలతరాజు మీ నాన్న వాళ్ళతో అని అడుగుతాడు. మాట్లాడాను నిన్నే, కానీ ఒప్పుకోవడం లేదు. అప్పుడు నువ్వేం చేయాలో కూడా నీకే తెలుస్తుంది, ఆలోచించు అని అంటాడు దక్ష్. అర్థమైందిలే కానీ వాడిని తీసుకొని వచ్చేయండి అంటుంది నవ్వుతూ. వాళ్ళ అమ్మా నాన్న వదిలేసి 1 నిమిషం ఉండగలడా వాడు? ఏదో నీ మీద కొంచెం బెంగొచ్చింది అంతే, 2 రోజులు పోతే అది కూడా పోతుందిలే. కాసేపు నా అక్షయ బేబీ నా మాటలు వినాలి, ఫోన్ అక్కడ పెట్టు అనగానే అదే మరి అంటుంది మూతి ముడిచి. 2 రోజులైంది నా కూతురు ఎంత బెంగ పెట్టుకుందో నా మాటలు వినక అని అనగానే, బాబు మాట్లాడుకోండి నేను పడుకుంటున్నా అని పడుకొని పొట్ట దగ్గర ఫోన్ పెట్టి కళ్ళు మూసుకుంటుంది భూమి. కుళ్ళు మొహం అని అంటూ కూతురుతో మాట్లాడడం మొదలు పెడతాడు. 1 పావుగంట మాట్లాడి తర్వాత గుడ్ నైట్ అని చెప్పి అప్పటికే భూమితో మాట్లాడాక బెంగ తీరి విభాన్ కూడా నిద్రపోవడంతో వాడిని తీసుకువెళ్ళి అద్వైత్కిచ్చి నిద్ర పట్టక మ్యాక్బుక్ పట్టుకొని బాల్కనీలో కూర్చుంటాడు. ఉదయాన్నే భూమి బెంగగా కనిపించడం చూసి
పక్కింటి బామ్మగారు, ఏంటమ్మా, మీ ఆయన మీద అప్పుడే దిగులొచ్చేసిందా, మొహం వాడిపోయింది అని నవ్వుతూ అడుగుతారు. ట్రైనింగ్ సెంటర్లో ఎలా ఉన్నావు భూమి మరి అన్ని రోజులు అని భారతి గారు అనగానే, అప్పుడు వేరు భారతి, నీకు తెలియందేముంది, కడుపుతో ఉన్నప్పుడు భార్య భర్త పక్కనే ఉండాలని మనసు పీకుతుంది. కానీ పూర్వం మనల్ని దూరంగా లాక్కొచ్చేసేవాళ్ళు. కానీ మనకు తెలీదా, ఈ సమయంలో అసలు భార్యాభర్తలు ఒక దగ్గర ఉంటేనే ఒకరి మీద ఒకరికి ఇంకొంచెం ప్రేమ పెరుగుతుంది. దానితో పాటు పుట్టే బిడ్డ మీద కూడా ప్రేమ పెరుగుతుంది. కాకపోతే పూర్వం జాగ్రత్తల దృష్ట్యా దూరం పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు. అందులో నీ అల్లుళ్ళలాంటి మొగుడు దొరికితే ఏ ఆడపిల్లైనా బెంగ పెట్టుకోక ఏం చేస్తుందిలే అని నవ్వుతూ అంటుంది పెద్దావిడ. అది నిజమేలే అంటారు భారతి. నేను ఊరెళ్తున్నాను భూమి, నేను వచ్చేసరికి నువ్వు ఉండవేమో, ఇదిగో నా తరపున నీకు ఇస్తున్నది అని భారతి బొట్టు పెట్టు అనగానే భారతి గారు బొట్టు పెడతారు. చేరిచ్చి కొన్ని స్వీట్స్ భూమి ఒడిలో పెడతారు పెద్దావిడ. ఇవన్నీ ఎందుకు బామ్మ అన్న, ఏదో నా తృప్తి కోసం. సీమంతానికి రమ్మంది కానీ నా ఆరోగ్యం సహకరించలేదు, అందుకే రాలేకపోయాను. జాగ్రత్త, పాప పుట్టగానే నాకు ఫోన్ చేసి చెప్పు అని చెప్పి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతారు ఆవిడ. వచ్చిన దగ్గర నుంచి ఊర్లో ఎవరో ఒకరు ఏదో ఒకటి భూమి కోసం తెచ్చిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా భద్రావతి కోడలు ఏవో ఒకటి వండి పంపించడం కూడా మొదలుపెట్టింది. ఆ సాయంత్రం తండ్రి పక్కన కూర్చొని, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు నాన్న అని అడుగుతుంది. వచ్చే 7 పంటలు వచ్చాక ఆలోచిస్తానులేమ్మా అని అంటారు ఆయన. పంటలు వచ్చాక కాదు నాన్న, అది భరత్కి మాత్రమే ఉపయోగించండి. ఏ నాన్న, నీ కూతురుగా నేను నీకు ఏమీ చేయకూడదా అని అడుగుతుంది భూమి. అది కాదురా అనగానే, ప్లీజ్ నాన్న, నా తల్లిదండ్రులకి నేను ఇల్లు గిఫ్ట్గా ఇవ్వాలి అనుకుంటున్నాను. స్థలం ఎలాగో మీదే, ఇల్లు కట్టించడమే కదా నేను చేద్దామనుకుంటుంది. అది కూడా నన్ను చేయనివరా, నా తమ్ముడికి నీకు నేను ఇచ్చే గిఫ్ట్ అది అనుకోండి. ఇంకేం మాట్లాడకండి నాన్న, ప్లీజ్ ఒప్పుకోండి అంటుంది. వద్దులే బంగారం అని భారతి గారు అనగానే, ఇదే నేను ఈ ఇంటికి చివరిగా రావడం, ఇక రాను అని లాస్ట్ అస్త్రం ప్రయోగిస్తుంది భూమి. కథ కొనసాగుతుంది. మరి భూమి మాటలకి భారతి శేఖర్ గారు ఒప్పుకుంటారా? తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.